అందరికీ నమస్కారం. ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు బట్టి ఏం జరుగుతుందనేది అందరికీ తెలిసిన విషయం. అసలు శవాలని రాజకీయాలుగా వాడుకోవడం నేర్పింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు వాళ్ళ సొంత బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య చేయబడితే ఆయన్ని సొంత బాబాయిని శవ రాజకీయాలుగా వాడుకొని నారాసుర చరిత్ర అని సాక్షి పేపర్లో కథనం రాసి అసలు చంపిన అంతకులు కూడా నాటకాలు ఆడారు. ఆ రోజు బయటకు వచ్చి అందరికీ తెలుసు. మరి అటువంటి దౌర్భాగ్య పరిస్థితి. అట్లానే ఎమ్మెల్సీ వాళ్ళ డ్రైవర్ని చంపి ఇంటికి తీసుకుపోయి డోర్ డెలివరీ ఇచ్చారు. అట్లానే కోడికత్తి కేసు, కోడికత్తి డ్రామా అసలు భారతదేశంలో వాళ్ళకి సినీ రంగంలో ఏ అత్యుత్తమ అవార్డు ఇస్తారో ఆ అవార్డు ఇవ్వాలి. కోడికత్తి కేసు కోర్టుగా అటెండ్ గారు. ఎంత దౌర్భాగ్యం అంటే మొన్నటి వరకు కూడా అతన్ని జైల్లో పెట్టి బెయిల్ రాకుండా చేశారు. వీళ్ళు మాత్రం అటెండ్ గారు, కానీ అతనికి బెయిల్ రాకుండా చేయగలిగారు. అటువంటి సమర్థులు. అదేవిధంగా పెన్షన్లు ఇవ్వటంలో చాలా విఫలమయ్యారు. ఎందుకంటే ఏదో ఒకటి బురద జల్లాలా, ఏదో ఒకటి చెప్పాలని వాళ్ళ మీద బురద జల్లడం, టీడీపీ మీద గుడ్డగాల్చి నెత్తినేయటం, వాళ్లే పోతారులు అన్నట్టుగా ఉంటుంది తప్పితే అసలు మందులు అమ్మే షాపుల దగ్గర, లిక్కర్ షాపుల దగ్గర టీచర్లను పెట్టారంటే అంతకంటే దౌర్భాగ్యం ఉందా? ఉత్తమ ఉపాధ్యాయులు, చదువు చెప్పగలిగే వాళ్ళు, యువతకు మార్గదర్శకులు. సర్వేపల్లి రాధాకృష్ణమూర్తి లాంటి వ్యక్తి రాష్ట్రపతిగా చేశాడు ఒక టీచర్గా. అంటే నేను నేదురుమరి జనార్దన్ టీచర్గా చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు. వీళ్ళు టీచర్లని ఈ విధంగా అన్యాయం చేసి వాళ్ళని హీనాతిహీనంగా మందులమ్మే షాపుల దగ్గర పెట్టిన వాళ్ళు ఇవాళ పెన్షన్లో ప్రభుత్వం ప్రకటించిన పెన్షన్ 3,000 రూపాయలు ఇవ్వడానికి వీళ్ళకి డబ్బులు లేక, ఎందుకంటే ఈ ఆర్థిక శాఖ మంత్రికి అప్పులు లేవడం, డప్పులు కొట్టడం, పాటలు పాడటం తప్పితే రెండోది తెలియదు. బ్యాలెన్స్ షీట్ అంటేనే తెలియని వ్యక్తిని ఆర్థిక శాఖ మంత్రి పెట్టి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. కరెంట్ రేషియో తెలియదు, డెట్ ఈక్విటీ రేషియో తెలియదు, క్యాపిటల్ రేషియో తెలియదు. ఆయనకి తెలిసిందల్లా ఒకటే, గవర్నమెంట్ ఆస్తులు తీసుకోవడం, తాకట్టు పెట్టడం, పాటలు పాడటం, తెచ్చి బటన్లు నొక్కడం, సగంగా చేయటం, సగం గవర్నమెంట్కి పంచటం. అది కూడా చేత కాదు. ఈ పెన్షన్దారులకు కూడా ఏ విధంగా డబ్బులు ఇవ్వలేక టీచర్స్ని పెట్టచ్చు వాళ్ళల్లో. ఇంకా కావాలంటే టీచర్స్తో పాటుగా గవర్నమెంట్ 26 రంగాలు ఉన్నాయి ఈ ఆంధ్రప్రదేశ్లో. 26 రంగాల నుంచి కొంతమందిని తీసుకొని వాళ్ళని పంచముంటే ఎందుకు పంచం? సిఎస్ గారు మీరైనా ఇవ్వచ్చు, నేను ఇచ్చాడు. అట్లా సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారు. పెన్షన్ పంచడానికి ఈ ఊరు కూడా ఆటంకంగా తెలుగుదేశం పార్టీ అసలు ఇప్పుడు కూడా దానికి ముందే ఉంటుంది. కాకపోతే మీరు పెట్టుకున్న వైఎస్ఆర్సీపీ క్యాడర్ని వాలంటీర్లుగా పెట్టుకున్నారే, అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తప్పు పట్టింది. అది కూడా మీకు కొంచెమన్నా బుర్ర లేదు, ఆలోచన లేదు, మైండ్ తక్కువతో మీరు పనిచేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ చేదరించుకుంటూ ఉన్నారు. ఇకనైనా కనీసం, ఎందుకంటే 40 రోజులు మ్యాక్సిమం ఎలక్షన్, కనీసం మీరు 18వ తారీఖు అంటే 14 రోజుల్లో ఇక తర్వాత మీరు ఏమి చేయలేరు. ఏదైనా ఉంటే 4 మంచి పనులు ఏదన్నా 10 మంది చేతన్నా మంచి అనిపించుకోవాలని కోరుకుంటూ, ఇటువంటి శవ రాజకీయాలు, శవాల మీద పేలాలు ఎరుకునే రాజకీయాలు నేను చూసాం విజయవాడలో. శవాన్ని అక్కడ పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు డౌన్ అసలు ఏమన్నా ఉందా? వీళ్ళు ఎక్కడ ఉండాలంటే, ఎక్కడ డౌన్ కొట్టాలంటే పోయి శ్మశానాలు ఉంటాయి, ఆడ చుట్టూ తిరుగుతా ఆడ డౌన్ అని కొడితే పోద్ది. అక్కడ వాళ్ళ ఇళ్లలో కాదు, వాళ్ళు కూడా చేదరించుకున్నారు. ఛాలెంజ్ చేద్దానని చనిపోయిన వాళ్ళ ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయి, మీరు ఒక్కడి చేతని ఓటు వేయించుకోండి, మిమ్మల్ని చేదరించుకొని ముఖాన్ని ఉమ్మేస్తున్నారు. అది కూడా సిగ్గు లేదంటే ఇంకా అంతకంటే అసలు ఎందుకు మీరు రాజకీయాల్లోకి వచ్చారనేది ఒకసారి ఆలోచించుకోవాలని తెలియజేసుకుని చాలా తీసుకున్నాను. జై హింద్.